మత ఘర్షణలు మళ్ళీ హైదరాబాద్లో ఏదో సృష్టించి దాన్ని లబ్ధి పొందే ప్రయత్నం దయచేసి బీజేపీ వాళ్ళు చేయొద్దు. మంచి వాతావరణం ఉన్నది. మీరేమన్నా ఉంటే మీరు తీసుకురండి. మీరు 6 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఏం తీసుకొచ్చిందని చెప్పండి. మీరే పార్లమెంట్ సభ్యులు. పోయినసారి దత్తాత్రేయ, ఈరోజు కిషన్ రెడ్డి గారు. ఒక్క రూపాయి కేంద్రం నుంచి మీరు నిధులు తీసుకొచ్చారా? దానికి జవాబు చెప్పండి. సిగ్గు లేకుండా ఎత్తబట్టతో మాట్లాడు, రెచ్చగొట్టే ప్రయత్నం ఏదో దుబ్బాకల సాగింది. దుబ్బాకతోటి తెలంగాణ ప్రజలు తేరుకున్నారు. బీజేపీ మాటలు, బోకస్ మాటలు, అబద్ధం మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారని తెలిపి మీకు మీడియా ప్రెస్ సహకరించకుండా, అబద్ధాలు మీరు చెప్పిన సరిగ్గా రాయకుండా ఇవన్నీ ఫేస్బుక్లు, యూట్యూబ్లు పెట్టుకొని నాటకాలు ఆడారు. దాంతో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. హైదరాబాద్ ప్రజలు ఇంకా చైతన్యం ఉంటుంది. మీ బోకస్ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. చిత్తుగా ఓడగొట్టేందుకు హైదరాబాద్ ప్రజలు అబద్ధం మాటలు మీరే ఉన్నారు. ఎన్నికల కమిషనర్కి నా సంతకం పెట్టి ఇవ్వలేదండి. ఎన్నికల కమిషనర్ బీజేపీ పోయి మాట్లాడాడు. బీజేపీ అంటే మీ నాయకత్వం కదా, నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావా? మీ మనుషులు పోయి ఎన్నికల కమిషనర్ దగ్గరికి పోయి కాంప్లైంట్ చేసి 10,000 ఇవ్వద్దని ఆపింది మీ బీజేపీ వాళ్ళే. మాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలేదు. ఏం ఫోకస్? నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు, నీ టీం పోతే నీకు తెలవకుండా పోయిందా? అది కూడా నీకు ఇజ్జత్ అనిపిస్తలేదా? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ వాతావరణం దమ్ము ఉంటే, శాతనైతే డబ్బులు తీసుకురండి. ఫస్ట్ టైం హైదరాబాద్ వరదలు వచ్చినాయి. మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ టైం కరోనా వచ్చింది. కరోనాకి మీరు ఏమనుకున్నారు? బీజేపీ ప్రభుత్వం ₹1 సాయం చేసి, అదే గుజరాత్కి సాయం చేశావు, అదే ఉత్తరప్రదేశ్కు వరదలు రాకుండా సాయం చేశావు, కరోనా విషయంలో సాయం చేశావు. ఎందుకు హైదరాబాద్ మీద చిన్న చూపు పెట్టావు? మేము తిప్పలబడి ముఖ్యమంత్రి గారు వివిధ స్థాయిలో ఆదుకునే ప్రయత్నం, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నదే. సిగ్గు లేదు నీకు మాట్లాడేదని.